మీకు ఫ్లేవర్ రైస్ కూడా ఈ గోంగూర రైస్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు చూసుకోవచ్చు. హాయ్ అండి, ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోంగూర రైస్ అండి. మామూలుగా గోంగూర పలావ్ కానీ గోంగూర బిర్యానీ కానీ చేస్తే ఏమవుతుందంటే ఆ రోజే ఉంటుంది. కానీ ఈ గోంగూర రైస్ అనేది మనకు రైస్ ఒకటి ఉంటే చాలండి, అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. ముఖ్యంగా లంచ్ బాక్స్లో అంటే పిల్లల లంచ్ బాక్స్ కానీ ఏదైనా కర్రీ చేయలేని టైంలో మాత్రం ఈజీగా తొందరగా చేసుకోవచ్చు. ముఖ్యంగా గోంగూర అనేది ఇష్టమైన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి. ఇక ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం. మామూలుగా నేను గోంగూర రైస్ కోసం ఒక గ్లాస్ వరకు రైస్ నానబెట్టుకున్నానండి. ఒక గ్లాస్కి వచ్చేసి వాటర్ 4 గ్లాసుల వాటర్ 4 గ్లాసుల వాటర్ పెట్టుకోవాలి. అంటే 1:4 పెట్టుకోవాలి. రైస్ వచ్చేసి ఒక 1 అవర్ దాకా నానాలండి. ఎంత నానితే అంత బాగుంటుంది. హాఫ్ అన్ అవర్ పర్లేదు, కానీ 1 అవర్ ఉంటే ఇంకా బెస్ట్. ఇప్పుడు ఇవి వాటర్లో వేసేద్దాం. నేనైతే బిర్యానీ రైస్ తీసుకున్నానండి. మీరు మామూలు రైస్ తోటి కూడా ఈజీగా నేను చెప్పిన మెథడ్లో ఈజీగా చేయొచ్చు. ఇంట్లో ఉన్న రైస్ తోటి కూడా నేను చెప్పిన విధంగా చేయొచ్చు మామూలుగా. ఇప్పుడు కొంచెం వాటర్లో ఒక చుక్క ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వల్ల రైస్ అనేది మంచి పొల్లు వస్తుంది. ఒకవేళ ఇంట్లో రైస్ వండినా సరే కానీ మీరు గడ్డలు లేకుండా చూసుకోండి. గడ్డలు ఉంటే గోంగూర రైస్ అనేది మీకు సరిగా రాదు. ఇప్పుడైతే వాటర్ బాగా వేడైనాయండి, మనం రైస్ వేసేద్దాము. ఒకసారి కలుపుకోవాలి. రైస్ వేసిన తర్వాత మనం రైసు మాత్రం మనకు లైట్ పలుకు మీద తీసేయాలండి. 90% to 95% ఉడకాలి రైసు. అప్పుడే గోంగూర రైస్ అనేది చాలా బాగుంటుంది. మీకు రైస్ చూసుకోవచ్చండి, ఒక 90% కుక్ అయిపోయింది. జస్ట్ ఒక 10% ఉంది అంతే. లైట్ పలుకు మీద తీసేయాలి. ఇంకొకటి, ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేయొద్దండి. కొంతమంది సాల్ట్ యాడ్ చేయొచ్చా కూడా అడగవచ్చు. సాల్ట్ అయితే అసలు యాడ్ చేయొద్దు. రైస్ మాత్రం వాటర్ కాస్త ఎక్కువ పెట్టుకోవాలండి. ఒక గ్లాస్ రైస్కు 4 గ్లాసుల వాటర్ పెట్టుకోవాలి. అప్పుడే రైస్ అనేది నీట్గా పొల్లు వస్తుంది. ఒక హోల్స్ ఉన్న జలిగినెలో వేసుకుందాం మనం రైస్ అనేది ఒక హోల్స్ ఉన్న జలిగినెలో వేసుకొని ఒక 10 నిమిషాల వరకు వదిలిపెట్టండి. ఆ పలుకు కూడా మనకు నీట్గా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనం ఆరబెట్టుకోవాలి రైస్ అనేది. ఫస్ట్ గోంగూర కోసం అండి ఒక 50 ml దాకా ఆయిల్ వేసుకుందాం. అంటే ఒక ఎర్ర గోంగూర సగం, తెల్ల గోంగూర సగం, ఈ 2 తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నేనైతే అదే విధంగా తీసుకున్నాను. దీంట్లోకి ఒక 80 నుంచి 100 గ్రాముల పచ్చిమిర్చి తీసుకోండి. ఈ విధంగా అంటే ఒక సండ్ర కట్ చేసేయండి. ఇప్పుడు ఇందులో వేసేద్దాం. కాస్త పచ్చిమిర్చి మగ్గాలండి. ఇప్పుడు గోంగూర వేసేద్దామండి. దీనిలో పావు టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, ఒక చిన్న బెల్లం ముక్క అండి. ఇది ఆప్షనల్. స్వీట్ కావాలనుకున్న వారు మాత్రం వేసుకోండి, లేదా స్వీట్ వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేస్తే బెస్ట్. కాకపోతే దీనివల్ల టేస్ట్ అనేది పెరుగుతుందండి కొంచెం మంచిగా. లైట్గా అంటే ఒక చిటికడండి, అంటే పావు టీ స్పూన్లో సగం పసుపు వేసుకోండి. ఒక అర టీ స్పూన్ దొడ్డు సాల్ట్ అండి. ఒక అరపిడికడు కరివేపాకు వేసుకోవాలి లాస్ట్లో దించే టైంలో. ఇక కాస్త మగ్గనిద్దాం. గ్యాస్ అనేది కాస్త స్లోగా పెట్టండి, మాడిపోయే ఛాన్స్ ఉంది. మాడిపోతే టేస్ట్ రాదు అసలు. లాస్ట్లో కొంచెం ఒక చిన్న రెమ్మండి, ఎంత చూస్తున్నారు కదా చింతపండు, కొంచెమే గింతతే ఇది ఒకటి వేసుకోవాలండి. నానబెట్టొద్దు, నానబెట్టుకుని డైరెక్ట్గా వేసుకోవాలి. దీనివలన మనకు ఈ పచ్చడి అనేది నిల్వ ఉంటుందండి. ఇది మీరు మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం గోంగూర రైస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేద్దామండి. 1 నిమిషం తర్వాత మగ్గిన తర్వాత ఇది మొత్తం మిక్సీ పట్టేయాలి. మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్లో ఉన్న పెట్టుకోవచ్చు, మామూలుగా బయట పెట్టుకున్నా కూడా నిల్వ ఉంటుందండి, ఏం ప్రాబ్లం లేదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బెస్ట్. ఇంకా ఇది ఇప్పుడు మిక్సీ పట్టేద్దామండి. ఇంకా ఇది నిల్వ ఉంటుంది మనకు.
ఇప్పుడు మనం రైసు ఆరబోద్దామండి. రైసు గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఆరబోసుకోవాలి. ఒక విషయం అండి, రైసు గడ్డలు గడ్డలు లేకుండా చూసుకోండి. మనకు మామూలుగా ఇంట్లో వైట్ రైస్ అయినా పర్వాలేదు, ఏదైనా పర్లేదు, కానీ గడ్డలు ఉండొద్దు. గడ్డలు ఉంటే మీకు పర్ఫెక్ట్ గోంగూర రైస్ అనేది రాదండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి రైస్ చేసే విధానం. కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 30 ml వరకు ఆయిల్ వేసుకోండి. ఒక స్పూను శనగపప్పు వేసుకోవాలండి ఆయిల్ వేసిన తర్వాత. కొంచెం ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి ఒక 3-4 లేక కట్ చేసుకోవాలి పొడుగ్గా. ఆ తర్వాత కాజు అండి, కాజులు ఒక 5-6 పీసులు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఉల్లిపాయ అండి, కట్ చేసిన ఉల్లిపాయ, సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ అనేది పెద్దగా మగ్గాల్సిన అవసరం లేదండి, లైట్గా మగ్గితే చాలు ఉల్లిపాయ అనేది. ఆ తర్వాత కొంచెమే లైట్గా 1/2 టీ స్పూన్లో సగం పసుపు వేసుకుందాం. ఇప్పుడు మనం 3 స్పూన్ల వరకు గోంగూర అనేది వేసుకుందామండి. మిక్సీ చేసిన గోంగూర, మిక్సీ పట్టిన గోంగూర ఒకసారి కలుపుకొని ఇప్పుడు మన గోంగూరలో రైస్ వేసుకుందాం. ఒక బౌల్ రైస్ వేసుకోవాలండి. ఒకవేళ కొలతలతో అయితే 350 గ్రాముల వరకు రైస్ వేసుకోండి. ఒకవేళ మీకు గోంగూర ఎక్కువ ఇష్టం ఉంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోండి, ఇంకో స్పూన్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇష్టపడే వాళ్ళు. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఒక 1/4 టీ స్పూను ధనియా పొడి వేసుకోండి. సాల్ట్ మాత్రం కాస్త చూసి వేసుకోండి, ఎందుకంటే మన గోంగూరలో ఆల్రెడీ సాల్ట్ ఉంది. లాస్ట్లో మనం దించే టైంలో దీంట్లో కొత్తిమీర కంటే కరివేపాకు చాలా బాగుంటుందండి, అందుకే కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను. మీరు ఒకవేళ నెయ్యి ఇష్టం ఉంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోండి, కాజు ఇష్టం ఉంటే కాజు కూడా ఎక్కువ యాడ్ చేసుకోండి. కాజు ఫస్ట్ తాలింపులో వేసాం కదా, ఆ కాజు కొంచెం పెంచుకుంటే సరిపోతుంది. ఇంతేనండి. మీకు ఈ గోంగూర అనేది ఒకటండి నిల్వ, ఈ గోంగూర అనేది మనం చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు ఎప్పటికైనా ఆన్ ది స్పాట్లో రైస్ ఉంటే తక్కువ ఈ గోంగూర రైస్ అనేది చేస్తుంది. ఇది మీ క్లౌడ్ కిచెన్ కానీ లేదా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నాక లంచ్ బాక్స్ కానీ కరెక్ట్గా యూజ్ అవుతుంది. లేదా మీకు గోంగూర చట్నీ ఇష్టం ఉంటే మాత్రం ఈ విధంగా చేసుకోండి, నెంబర్ 1 ఉంటుంది. ఇంతేనండి గోంగూర రైస్ చేసే విధానం. కొంతమంది ఇందులో ఏమడుగుతారంటే పల్లీలు వేసుకోవచ్చు అని డౌట్ కూడా రావచ్చు. పల్లీలు కూడా వేసుకోవచ్చు అండి, కానీ పల్లీల కంటే కాజు ఎక్కువ వేస్తే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది మీకు చెప్పాను కదండి, క్లౌడ్ కిచెన్ కానీ లంచ్ బాక్స్లో కానీ మీకు కరెక్ట్గా యూజ్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీకు ఫ్లేవర్ రైస్ కూడా ఈ గోంగూర రైస్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి, మీరు చూసుకోవచ్చు. ఒకవేళ గోంగూర రైసు మాకు ఇంకా టేస్ట్ కావాలంటే మాత్రం ఉల్లిపాయ అండి, అది కూడా ఎర్ర ఉల్లిపాయ, మరీ సన్నగా కట్ చేయొద్దు. సన్నగా కట్ చేస్తే మాత్రం అంత టేస్ట్ రాదు. కొంచెం లావుగా కట్ చేసుకొని ఇందులో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. బట్ లంచ్ బాక్స్ మాత్రం సెట్ కాదు, ఎందుకంటే లంచ్ బాక్స్లో ఈ ఉల్లిపాయ వేస్తే ఏమవుతుందంటే పచ్చి ఉల్లిపాయ రైస్ అనేది తొందరగా ఖరాబ్ అవుతుంది. అందుకే అలా వేయకుండా చూసుకోండి, అప్పటికప్పుడైతే ఉల్లిపాయ వేసుకోండి. ఒక్కటండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు క్లౌడ్ కిచెన్ కానీ లేదా లంచ్ బాక్స్లో కానీ ఇలాంటి ఐటమ్స్ ఎన్నో ఉన్నాయి. నా ఛానల్లో అన్ని రెసిపీలు ఉన్నాయండి, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఒక్కటండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.